దారిన పోయిన వాళ్ళనైనా, పక్కింటోళ్ళనైనా, ఎదురింటోళ్ళనైనా, పైంటోళ్ళనైనా, కిందింటోళ్ళనైనా అమ్మా అని పిలుస్తాం, లేకపోతే ఆంటీ అని పిలుస్తాం, మన బాబాయ్, అంకుల్ అని కూడా పిలుస్తాం. కానీ నాన్న అనే పదం అందరికీ మనం మాట్లాడతారండి, పిలవలేము. ఒక్కరికి మాత్రమే ఆ పదం సొంతం, అవునా కదండి? అమ్మ అని ఎవరినైనా పిలుస్తాం. అడుక్కుంటోడు కూడా వచ్చి ఏమంటాడు? ఆంటీ, అంకుల్ అంటాడా? అండు అమ్మా అని పిలుస్తాడు. అమ్మ అని అందరు పిలవచ్చు, లేకపోతే పిన్ని అని అందరు పిలవచ్చు, బాబాయ్ అని సరదాగా అందరిని పిలుచుకోవచ్చు. నాన్న అనే పదం మాత్రం ఒక జన్మనిచ్చిన తండ్రికి మాత్రమే సొంతం. అంత స్పెషల్ తండ్రి అంటే. కూర్చోబోలు గట్టిగాను. ఆ పదానికి అతడు ఒక్కడే అర్హుడు. నాన్న అని పిలవడానికి అతడు ఒక్కడే సరిపోయినవాడు. అమ్మకి పబ్లిసిటీ ఎక్కువ, నాన్నకి పబ్లిసిటీ ఏం మాట్లాడండి. అమ్మకి పబ్లిసిటీ ఎక్కువ, చిన్నదానికి పెద్దానికి ఉలిక్కి పడుతుంది, ఊరికే ఏడుస్తుంది, అబ్బో ప్రేమని పెద్ద ఉలకబోస్తుంది. తండ్రికి కనబడడు కానీ అంత గుండెల్లో దాచుకుంటాడు. అవునా? తల్లి బిడ్డకి ప్రపంచాన్ని పరిచయం చేస్తే ఆ ప్రపంచంలో ఎలా బ్రతకాలి అని నేర్పించేది ఎవరు? చెప్పాలి గట్టిగా. తండ్రే. నీకు ఏది కావాలన్నా ఎవరి దగ్గరికి వెళ్ళమంటారు? నాన్న దగ్గరికి వెళ్ళరా, నాన్న దగ్గరికి వెళ్ళరా, నాన్నని అడుగురా, నాన్నని అడుగురా అంటారు. అంటే సమస్తముని చూచుకొనగలిగిన తండ్రి. అలాంటి తండ్రిని మనం ఎప్పటికి కూడా దూషించకూడదు, ప్రేమించాలి, సన్మానించాలి. ఒకవేళ నీ తండ్రి కనుక బ్రతికి ఉంటే, నీ దగ్గర ఉంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా మీ తండ్రి పాదాలను మీరు కడగండి. నన్ను కన్నందుకు నీకు వందనాలు అని చెప్పి నీ తండ్రికి దండం పెట్టండి, వందనాలు చెప్పండి. నీ తండ్రిని ప్రేమించండి, ఘనపరచండి. ఇదొక్క రోజు మాత్రమే కాదండి, నీ జీవిత కాలం అంతా కూడా, నీ తండ్రి బ్రతికి ఉన్నంత కాలమంతా కూడా అలా చేయండి. అది నీ పిల్లలు చూడాలి, నీ పిల్లలు కూడా రాబోయే రోజులు నీకు అలా చేయాలి.